నిన్నటి రోజున పేద నాని మళ్ళా కొత్త డ్రామా మొదలు పెట్టాడు. ఎందుకంటే వీళ్ళన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు. ఇప్పుడు పేద నాని మంత్రిగా ఉన్నప్పుడు ఈ దాచుకోవడంలో ఆ పార్టీకి ఒక బ్రోకర్లా పనిచేశాడు నాని గారు. అంతేకాకుండా పేద ప్రజల కడుపు కొట్టిన మాజీ మంత్రి నాని సుమారుగా కనీసం రేషన్ బియ్యం కూడా వదలకుండా బడిగిన వర్గాలు తినే బియ్యం కూడా సుమారుగా 7,580 బస్తాల బియ్యం స్కామ్ కూడా మనందరికీ తెలుసు. ఎన్నో స్కామ్లు కూడా తెలుసు. మరి ఈ రోజు అది ట్రాక్ ఎక్కింది. చట్టం దాని పద్ధతిగా చేసుకుంటా పోతా ఉంటే మరి నాని దాన్ని అప్పుడే డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటున్నారు. వాళ్ళ నాయకుడేమో రెపరెప నరికితే తప్పేముందంటారు. మరి నాని నిన్నేమన్నాడు? రెపరెప కాదు, కనుసైగ చేస్తే నరికి పడేయండి అంటున్నారు. వీళ్ళ కేసుల కోసం, వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ కేసులు తప్పిదం కోసం కార్యకర్తలు డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ డ్రామాలు మొదలు పెట్టారు. ఒక పక్కేమో వాళ్ళ నాయకుడు కారు కింద తొక్కుంటా పోతాడు, పండించిన పంటను తొక్కుంటా పోతారు. ఒక పక్కేమో ఒక మాజీ ఎమ్మెల్యేమో మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యకరంగా మాట్లాడతారు. అంటే ఏంటంటే వీళ్ళు స్వార్థం కోసం వైసీపీ కార్యకర్తలు బలి చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. దయచేసి వైసీపీ కార్యకర్తలను ఒక్కసారి ఆలోచించండి. గత 5 సంవత్సరాల్లో ఏమైంది? వీళ్ళకి రైతులపై ఉన్న బాధ్యత ఏమైంది? పొగాకు రైతుల మీద బాధ్యత. మరి మీ నాయకుడు ఒక దళిత వ్యక్తిని కారు కింద తొక్కేసుకొని పక్కకు పడేసిపోయారు. ఒక్కసారి కార్యకర్తలందరినీ ఆలోచించమనండి. గతంలో 5 ఏళ్ల పరిపాలన గురించి ఆలోచించలా. దాచుకోవడం జరిగింది. ఇప్పుడు దాచుకున్నవి ఒక్కొక్కటి చట్టబద్ధంగా ఏ విధంగా బయటకు తీస్తున్నామో మీరు చూస్తున్నారు. దాన్ని డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న డ్రామాలు ఇవన్నీను ఖచ్చితంగా చట్టం తన ఫలితాన్ని ఇప్పుడు కూడా చేస్తుందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మీరు ఎంత రెచ్చగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ గాని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు గాని, నాయకులు గాని, మేము అభివృద్ధిలో రెచ్చిపోతాం. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. ఇది మీరు ఆలోచించుకోండి. ఇది అసలు వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు ఎలా తయారయ్యారంటే ఉగ్రవాదుల్లా తయారయ్యారు. వాళ్ళ దాచుకున్నది డైవర్షన్ చేయడానికి ఈరోజు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. మరి ఈ బాధ్యత అప్పుడేమైంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఆ రోజు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 ఏళ్ల పరిపాలన ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ కూడా కుటుంబ సభ్యులతో చూడలేదు. అందుకే మీకు 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. ఇంకా ఇలాంటి చిన్న డ్రామాలు, శవ రాజకీయాలు, ఈ డ్రామాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు ఏదో మిమ్మల్ని దగ్గర తీసుకుంటారని కాదు, మీ కార్యకర్తలు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు అన్న విషయం కూడా తెలియజేసుకోండి.